కొంతమందికి ఈ డయాబెటిస్ వల్లనో అంటే షుగర్ వల్లనో హైపర్టెన్షన్ బీపీ వల్లనో దానికి వాడే మెడికేషన్ వల్లనో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ రావచ్చు. ఇదే కాదు, థైరాయిడ్ ఇష్యూస్ ఉన్న ఎనీ క్రానిక్ డిజార్డర్స్లో ఏంటంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ రావచ్చు. సో వీళ్ళకి ఏంటి అంటే ఈ షాక్ వేవ్ థెరపీ ఇస్తే ఆబ్వియస్గా వాళ్ళకి బ్లడ్ సప్లై ఇంప్రూవ్ అవుతుంది, ఎరెక్షన్స్ ఇంప్రూవ్ అవుతాయి. బట్ ఇది వీళ్ళకి ఏంటి అంటే ఫిజికల్ కోమార్బిడిటీస్ ఉన్న వాళ్ళకి 2 to 5 years అంటే ఒక్కొక్క పేషెంట్కి ఒక్కొక్కలాగా ఉంటుంది. కొంతమందికి 2 years అవసరం పడదు, కొంతమందికి 5 years వరకు అవసరం పడదు. దాని తర్వాత మళ్ళీ వచ్చి పడవచ్చు. ఎందుకంటే వాళ్ళు షుగర్ని వాళ్ళు వేసుకునే మెడికేషన్స్ని మనం కంట్రోల్ చేయలేం కాబట్టి మళ్ళీ అడ్డంకులు రావచ్చు, బ్లడ్ సప్లై తగ్గచ్చు. దానివల్ల ఈ మళ్ళీ షాక్ వేవ్ థెరపీ తీసుకుంటే వాళ్ళు రెగ్యులరైజ్ అవుతారు. ఇది తేడా. బేసికలీ ఒకసారి అంటే యంగ్ ఫెలోస్లో ఏంటి అంటే ఈ షాక్ వేవ్ థెరపీ వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం సరిపోతుంది. బట్ ఫిజికల్ కోమార్బిడిటీస్ నేను చెప్పాను కదా, ఎనీ క్రానిక్ డిజార్డర్స్ ఉన్న ఈవెన్ స్ట్రెస్ కూడా వాళ్ళకి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఇస్తుంది. వీళ్ళలో మినిమం 2 to 5 years వరకు వాళ్ళకి మళ్ళీ తీసుకునే అవసరం ఉండదు. కాకపోతే వాళ్ళు మళ్ళీ తీసుకుంటే ఇంకా ఇంప్రూవ్మెంట్, వాళ్ళ సెక్షువల్ లైఫ్ని హ్యాపీగా ఎంజాయ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇది ఈజీ ప్రొసీజర్, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఎటువంటి డిస్కంఫర్ట్ ఉండదు. దీన్ని యూజ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.